హలో ఫ్రెండ్స్, అందరికీ జై మాతాది. నా పేరు రూపాలి. నేను ఇవాళ బాలుషాహి రెసిపీ చేయబోతున్నా. మైదా లేకుండా నేను ఎట్లా చేస్తానో మరి చూద్దామా. ఇప్పుడైతే 2 గ్లాసుల చక్కెర తీసుకున్నా. బాలుషాహి చేసేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి అందుకు నేను 2 గ్లాసుల చక్కెర అయితే తీసుకున్నా. ఈ 2 గ్లాసుల చక్కెరలా 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇంకా పానకం అయితే చేసుకోవాలి. పర్ఫెక్ట్గా పానకం రావాలంటే ఇట్లా కొలతలతో చేసుకుంటే బాగా తొందరగా పానకం వస్తుంది, ఈజీ కూడా అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా పానకం కోసానికి అయితే పెట్టేసుకుందాము. ఫ్లేము తక్కువనే పెట్టాలి, ఎక్కువ పెడితే కింద చక్కెర అంటుకుంటుంది. తక్కువ ఫ్లేమ్ పెడితేనేమో తొందరగా కరిగిపోతుంది. మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటా కూడా ఉండాలి. ఇంకా పానకం అయ్యేదాకానైతే నేను ఇప్పుడు బాలుషాయి కోసానికి పిండి తీసుకుంటాను. నేనైతే గోధుమ పిండి వాడతాను. ఎక్కువ శాతం అందరూ మైదా పిండితో చేస్తారు, కానీ నేనైతే ఇవాళ గోధుమ పిండితో చేసి చూపెట్టబోతాను. ఇప్పుడైతే ఇంత పెద్ద కప్పులో నేను కప్పున్నర గోధుమ పిండి తీసుకుంటాను. ఇంకా అంతేకాదు, నేను ఇప్పుడు ఇందులో శనగపిండి కూడా వేస్తాను. 2 పిండిలు కలిపి నేను బాలుషాయి రెసిపీ చేస్తాను. కప్పున్నర గోధుమ పిండి అయితే 3 వంతులు శనగపిండి వేసుకుంటాను. నేను శనగపిండి వాడుతాను కదా, కొంచెం అంతా బరకగా ఉంటుంది. అయితే ఇట్లా 2 ప్యాకెట్లు కూడా డాల్డా తీసుకొని ఇంకా డాల్డా అయితే వేసేసుకుంటాను. నెయ్యితో కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇప్పుడు డాల్డాతో చేసి చూపిస్తా. నేను ఇంతకుముందు షార్ట్ వీడియో చేసినప్పుడు కూడా చేసిన ఇట్లనే సేమ్ ప్రాసెస్ ఉన్నది, కానీ అది అయితే తక్కువ క్వాంటిటీలో ఉండే. ఇప్పుడు ఈ బాలుషాయిలు అయితే ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను. డాల్డా వేసుకున్న తర్వాత కొంచెం అంతా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇప్పుడు ఉప్పు వేసుకున్నా. డాల్డా చేతుల వల్ల ఉప్పు కనబడలేదు. ఇంక ఇవైతే మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. నేను ఇంక ఇంట్లో సోడా, బేకింగ్ పౌడర్ కానీ ఏం వేసుకోలేదు. మొత్తము మంచిగా కలుపుకున్న తర్వాతనే అవి వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అయినా సరే, సోడా అయినా సరే. మనము ఇట్లా చేతులతోని పడితే ఒక ముద్దలాగా తయారు కావాలి. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా తయారైందని అనుకొని ఇంకా బేకింగ్ సోడాని అయితే వేసుకోవాలి. నేను ఫస్ట్ చేసింది అయితే బేకింగ్ పౌడర్ వేసి చేసిన. ఇప్పుడు నేను బేకింగ్ సోడా వేసి చేస్తాను. ఇట్లా 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా నీళ్ళు పోసుకుంటా కొన్ని నీళ్ళు పోయాలి. నేనైతే 1 గ్లాస్ నీళ్ళు తీసుకున్నా. ఆ గ్లాస్ నీళ్ళు కొన్ని పోసుకుంటూనే కలుపుకోవాలి. ఎక్కువ పొయ్యొద్దు, లేకపోతే బాగా లూజ్గా అయిపోతుంది. ఎందుకంటే మనం అందులో శనగపిండి కలిపినాం, ఒకటైతే గోధుమ పిండి. అందుకే బాగా జాగ్రత్తగా నీళ్ళు పోసుకుంటా కలపాలి. బాగా గట్టిగా కూడా కలిపేది లేదు. ఇట్లా మెత్తగా కొంచెం అంతా బరకగానే ఉండాలి పిండి. మనము చపాతీ చేసుకుంటానికి గోధుమ పిండి ఎట్లా కలుపుతామో అట్లా కలిపేది అయితే అస్సలు లేదు. ఇట్లనే కలుపుకోవాలి. పిండి బాగా గట్టిగా కూడా ఉండద్దు, బాగా లూజ్గా కూడా ఉండద్దు. మనము ఇట్లా విరిస్తే ఇట్లా మొత్తము పొడిగానే ఉండాలి. లోపల పొడి అంటే పొరలుగా రావాలి. అప్పుడు అనుకోవాలి కరెక్ట్గా తయారైందని. నేను 1 గ్లాస్ నీళ్ళు తీసుకుంటే ఇంకా కొన్ని నీళ్ళు మిగిలినాయి అందులో. ఇప్పుడైతే నేను చక్కెర పానకంలో కొన్ని పాలు పోసుకుంటాను. ఏదైతే అంత నల్లగా ఉంటుందో చక్కెర పానకంలో అది అంత వెళ్ళిపోతుంది, అంత దుమ్ములాగా ఉంటుంది. అది తీసుకోవాలి. తీసుకుంటే ఇంకా పానకం అయితే బాగా ఫ్రెష్గా కనబడుతుంది. నేనైతే లడ్డూలు చేసేటప్పుడు కూడా ఇట్లనే తీస్తా, గులాబ్ జాములు చేసేటప్పుడు కూడా ఇట్లనే తీస్తా. ఇప్పుడైతే ఇట్లా గాంటెతో తీస్తే పానకము మొత్తము ఒక్కటే ఇట్లా దారలాగా పడాలి. అప్పుడు అనుకోవాలి పానకం ఇంకా రెడీ అయిపోయిందని. తొందరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాల కోసానికి పక్కకు పెట్టుకున్న పిండిని అయితే తీసి ఇంకా ముద్దలు చేసుకుందాము. మనకు బాలుషాయిలు ఏ సైజులో కావాలో ఆ సైజులో మనము ముద్దలు చేసుకోవచ్చు. నేనైతే ఇంత మనకు రొట్టె చేసుకుంటాం కదా మనము, అంతంత తీసుకుంటాను. కొంచెం పెద్దగా తీసుకుంటాను నేనైతే. మనది పప్పు పిడికిలి ఉంటుంది కదా, పప్పు పిడికిలి వెనక మూతితోని రంధ్రాలు చేసుకోవాలి. ఇంకా బాగా మంచిగా వస్తాయి, పర్ఫెక్ట్గా రంధ్రాలు అవుతాయి. బాలుషాయిలు చేసుడు ఎంత ఈజీగా అంటే అంత బాగా ఈజీగా తయారైపోతాయి ఈ బాలుషాయిలు. మనము మైదా లేకుండా చేస్తున్నాం కదా, గోధుమ పిండిను శనగపిండి. ఇంకా ఇవైతే చాలా మంచిగా ఉంటాయి తినడానికి. టేస్ట్ కూడా బాగా మంచిగా ఉంటాయి, నోట్లో వేస్తేనే కరిగిపోతాయి. మీకు ఈ రెసిపీ కనుక ఇష్టమైతే మీరు తప్పకుండా ఒకసారి మీ పిల్లలకు చేసి ఇవ్వండి, బాగా ఇష్టపడి తింటారు వాళ్ళైతే. నేనైతే ఎప్పటికి కూడా నా పిల్లలకు చేస్తే ఇట్లనే చేస్తాను. నేను మైదా అస్సలు వాడా. కొన్ని రెసిపీలు ఉంటాయి మైదా లేనిది అసలు కావవి. అయితే కొన్ని అయితే మనము మైదా లేకున్నా కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇట్లా అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి.
ఈ బాలుషాయి చేసుకునేటప్పుడు పిండిలా మనము విలాయచీల పొడి కూడా వేసుకోవచ్చు, వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది. నాకైతే అవి గుర్తులేవు, నేను అందుకే వేయలేదు. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పోసుకొని ఇంకా బాలుషాయిలు అయితే వేసుకుంటాను. మొత్తం బాలుషాయిలు ఒక్కసారి వేసేది లేదు, కొన్నే వేసుకొని సన్నం మంట మీద వేయించుకోవాలి. ఇవి వేగి లేదా డబల్ అవుతాయి అన్నట్టు సైజులా, అందుకే కొన్నే వేసుకోవాలి. మనము అందులో బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకుంటాం కదా, దానివల్ల లేదా వాటి సైజు డబల్ అవుతుంది. అందుకే కొన్నే వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే రెండు సైడ్లో కూడా మంచిగా వేగిపోయినాయి. ఫ్లేమ్ అయితే ఎక్కువ చేయొద్దు, తక్కువ పెట్టే కాల్చుకోవాలి. ఇంకా లోపల దాకా కూడా మంచిగా కాలిపోతాయి. ఇప్పుడైతే ఉడుకుడుకు బాలుషాయిలు తీసి నేను పానకంలో వేసుకుంటాను. ఉడుకుడుకు బాలుషాయిలు తీసి పానకంలో వేసుకుంటే పానకం అనేది తొందరగా అబ్జర్వ్ అవుతుంది, బాగా టైం కూడా అస్సలు పట్టది, అప్పటికప్పుడే తినేసేయచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను బాలుషాయిలు వేసుకొని ఇంకా ఫ్రై చేస్తాను. ఇవైతే ఇంకా పానకంలో వేసుకున్నా కదా, వీటిని తిరమర చేస్తాను. ఇంకా ఒక్కసారి తిరమర చేసుకొని ఒక 2 నిమిషాల కోసానికి ఉంచి ఇంకా తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి కూడా మంచిగా కాలిపోయినాయి. ఇంకా ఇవైతే నేను పానకంలో వేసినవి అయితే తీసుకొని పక్కకైతే పెట్టేసుకుంటాను. మొత్తం మంచిగా జ్యూసు లోపల దాకా పోయింది. మనం ఉడుకుడికి వేసుకుంటాం కాబట్టి బాగాసేపు ఏమి ఉంచేది ఉండదు, ఒక 5 నిమిషాలు అంతే. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాక మళ్ళీ ఇప్పుడు నేను ఏవైతే ఫ్రై చేస్తానో అవి కూడా ఈ పానకంలో వేసేసుకుంటా. పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఇవి ఇష్టంగా తినచ్చు. మనము గోధుమ పిండి శనగపిండితో చేసినాం కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేకుండా ఎవరైనా కూడా తినచ్చు. ఇప్పుడైతే నేను ఇంతకుముందు వేయించుకున్న బాలుషాయిలు కూడా ఈ పానకంలో వేసుకుంటాను. ఇప్పుడైతే మొత్తం బాలుషాయిలు రెడీ అయిపోయాక ఇంకా మీ ముందు ఇట్లున్నది. ఎంత మంచిగా అయినాయి కదా, జ్యూసీగా లోపల దాకా కూడా పానకం అంతా పీల్చుకొని చూడండి ఎట్లా తయారైనాయి కదా. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో కూడా చేసి మీ పిల్లలకు కూడా తినిపించండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ తప్పకుండా చేయండి.